మిత్రమా, ఈ ప్రదేశంలో మనం నివాసం ఏర్పాటు చేసుకుందాం. ఎలాగో మనకు కావాల్సిన నీరు దగ్గరలోనే ఉంది. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీటి అవసరాలకు సులభంగా ఉంటుంది. సరే మిత్రమా, భూమికి కాస్త ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం మంచిది. అయితే అందుకు కావాల్సిన కలపను ముందు మనం సిద్ధం చేసుకుందాం. పద. మిత్రమా, ఈ చాకును తీసుకెళ్ళి ఆ బోడలను కోసుకుంటా. సరే. మిత్రమా, ఈ రాత్రికి మన నివాసం సిద్ధమైంది. బాగా ఆకలిగా ఉంది. మనం వేసిన ఉచ్చుల్లో ఏమైనా చిక్కుకున్నాయో లేదో చూద్దాం. పద. మిత్రమా, ఒకవేళ మనకేమీ దొరకకపోయినా నువ్వు ఆకలికి ఉండగలవు కదా. తప్పదుగా మిత్రమా, చేసేదేముంది, పస్తుండడమే. మిత్రమా, ఇటు చూడు, మనం వేసిన ఉచ్చులకు ఫలితం దక్కింది. అవును మిత్రమా, మనం నిజంగా అదృష్టవంతులం. దీనిని వెంటనే మన గుడారం దగ్గరికి తీసుకెళ్ళి తినడానికి సిద్ధం చేసుకుందాం. సరే మిత్రమా. అడవిలో ఒక్కొక్కసారి ఆహారం పుష్కలంగా దొరుకుతుంది. ఒక్కొక్కసారి అసలేమీ దొరకదు. ఎటువంటి పరిస్థితిలోనైనా తట్టుకోగలిగి ఉండాలి. అటువంటి సామర్థ్యం ఉన్నప్పుడే ఇటువంటి సాహసం చేయాలి.
అగ్నితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత ప్రమాదం అంటే చిన్న నిప్పు రవ్వ కూడా అడవి మొత్తాన్ని దహించేయగలదు. నాకెందుకో జనజీవన స్రవంతిలో కంటే ఈ బాహ్య ప్రపంచంలోనే బాగుంది మిత్రమా. ఎందుకు మిత్రమా అలా అన్నావు? మనుషులంతా కలుషితం అయిపోయారు మిత్రమా. సమాజం అంతా ద్వేషం, ఈర్ష్య, అసూయ, మోసంతోనే నిండిపోయింది. అందుకే ఆ మనుషుల మధ్య కంటే ఈ అరణ్యంలోనే నచ్చింది నాకు. నేటి సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. నిజమైన ప్రేమ, స్నేహం కనుమరుగైపోయాయి. నేటి బంధాలన్నీ అవసరాలతోనే ముడిపడి ఉన్నాయి. ఈ అడవి కోడి రుచి భలే ఉంది మిత్రమా. నిజమే మిత్రమా. అడవిలో మేము ఈ సవాళ్లను ఎదుర్కొనేది ఎలా బతకాలో చెప్పడానికి మాత్రమే కాదు, ప్రకృతి ఎంత అందమైనదో అంతే కఠినమైనదని మీకు తెలియజేయడానికి కూడా. మిత్రమా, ఇక పడుకుందాం. ఉదయం లేవగానే మన ప్రయాణాన్ని కొనసాగించాలి కదా. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, అనుకున్నది జరగనప్పుడు నిరాశపడటం మానవుడి బలహీనతలు.